స్టాక్ పైల్ పెంచుకోవడం వల్ల వచ్చేది ఏంటిది, ఎందుకు పెంచుకోవాలి, పెంచుకుంటే వరల్డ్ పీస్ ఎట్లా ఉంటుంది. మనం చూసాం కదా కోల్డ్ వార్లో ప్రపంచం అంతా కూడా ఒక టెన్షన్ వార్ థ్రెట్ తోటి మనకు ఉండిపోయింది అప్పుడు. కాబట్టి ఇది ఉండకుండా ఉండాలంటే, వరల్డ్ అంతా పీస్ఫుల్గా ఉండాలంటే ఏం చేయాలి. కాబట్టి మీ సజెషన్స్ లేదా మీ ఈ గ్రాఫ్ మీద మీ కన్క్లూజన్ ఏంటి, వాట్ ఆర్ యువర్ ఫీలింగ్స్ అనేది కూడా మనం దీంట్లో రాయాలి. సో ఇక్కడ మనం చూసినట్లయితే బై సైనింగ్ స్ట్రాటజిక్ ఆర్మ్ రిడక్షన్ ట్రీటీ మనకుంది టెక్స్ట్ బుక్లో. దీస్ కంట్రీస్ రెడ్యూస్డ్ దేర్ 80% ఆఫ్ ఆల్ స్ట్రాటజిక్ న్యూక్లియర్ వెపన్స్. డిసింటిగ్రేషన్ ఆఫ్ యుఎస్ఎస్ఆర్ లెడ్ టు యూనిపోలార్ వరల్డ్. ఇందాక అనుకున్నాం కదా, యుఎస్ఏ ఒక్కటే పవర్ఫుల్ కంట్రీగా నిలిచిపోయింది 1991 తర్వాత. కాబట్టి సిన్స్ 1990s ద నెంబర్ ఆఫ్ వార్ హెడ్స్ ఆఫ్ బోత్ ద కంట్రీస్ రెడ్యూస్డ్. కాబట్టి ఈ విధంగా మనము ఆ రెడ్యూస్ ఎందుకు అయ్యాయి, తర్వాత మీ సజెషన్స్ ఏంటి, ఇవన్నీ రాసినట్లయితే మనకి మంచి మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. చాలామందికి డౌట్స్, పారాగ్రాఫ్లు రాయాలా లేదా పాయింట్ వైజ్గా రాయాలా అని. మనకు అనుకున్నాం కదా ఇంతకుముందుకి, పారాగ్రాఫ్ కంటే కూడా పాయింట్ వైజ్గా రాస్తే మనకి మంచి మార్క్స్ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఎక్కువగా 4 మార్క్స్కి వచ్చే అవకాశం ఉంటుంది, లేదా మనకి 6 మార్క్స్. ఇందాక చెప్పుకున్నట్టుగా 4 మార్క్స్కి వస్తే ఎన్ని పాయింట్స్ రాయాలి, లిమిట్ పెట్టుకోవాలి మనం, ఎన్ని పాయింట్లో మనం క్లియర్ అనాలిసిస్ చేయగలుగుతాము. అట్లాగే 6 మార్క్స్కి వచ్చినప్పుడు ఎన్ని పాయింట్స్ రాయగలగాలి. సో ఆ విధంగా మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే మనకి మంచి స్కోరింగ్ అవకాశం ఉంటుంది.